ఆరోగ్యాభిలాష అందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. మొక్క ఎంత బాగుంది చూడండి. ఆకు ఎంత తలసరిగా ఉంది చూడండి, బాగా తలసరిగా ఉంటుంది కదండి. ఇది రణపాల మొక్క అంటారు. రణపాల మొక్క విషయం కూడా తెలుసుకుంటారండి. ప్రకృతి మాత ప్రసాదించిన ఔషధ మొక్కల్లో, ఆయుర్వేద మొక్కల్లో రణపాల ఎంతో విశిష్టమైనది. ఇది కిడ్నీ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్ తగ్గడానికి దివ్యౌషధం, బ్రహ్మాస్త్రలాగా ఉపయోగపడుతుంది. దీన్ని పత్తర్ చట్టర్ అని కూడా అంటారు. పత్తర్ అంటే రాయి అంటే రాళ్ళు కరిగించే మొక్క. ఇది రాళ్ళు కరిగించే ఆకు. ఇందులో ఆపాద మస్తకం అంటే మన తల దగ్గర నుంచి కాళ్ళ వరకు ప్రతి భాగానికి వచ్చే డిసీజ్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. 150 రకాల వ్యాధులను ఏం చేసే ఆకు మొక్క ఇది. మనం ప్రతిరోజు ఉదయాన్నే 2 ఆకులు తింటే పచ్చాకు తినేచ్చండి. ఇవి రోజు తింటాం మేము కూడా. ఇవి కొద్దిగా పుల్లగా ఉంటాయి, చాలా బాగుంటుంది ఆకు. ఇలా రోజు 2 ఆకులు మింగితే మనకు షుగర్ కానీ, బీపీ కానీ, మన దర్జారు ఇక్కడ ఉన్నా కూడా తగ్గిపోతాయి. కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. బ్లడ్లో కొలెస్ట్రాల్ తగ్గించడానికి బాగా దోహదపడుతుంది. ఇంకా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియా, యాంటీ క్యాన్సర్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇలా రోజు 2 ఆకులు తింటుంటే, ఇంకా లేకపోతే కషాయం ఒక 1/2 లీటర్ నీటిలో 4-5 ఆకులేదు రణపాల ఆకులేసి కషాయం కాసుకొని తాగితే మనకు క్యాన్సర్ తొందరగా తగ్గడానికి అవకాశం ఉంది. ఇంకా దగ్గు, జలుబు, ఆయుష్ తగ్గడానికి కూడా బాగా దోహదపడుతుంది. బీపీ, షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. జాండీస్ తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆకుల రసాన్ని రోజు మనం తాగుతుంటే జాండీస్ బాగా తొందరగా తగ్గిపోతాయి. ఇంకా డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్ చేస్తాను. రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గించడానికి, బ్లడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి, హార్ట్ ప్రాబ్లమ్స్ నివారణకు బాగా దోహదపడుతుంది. ముఖ్యంగా కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు తగ్గడానికి ఈ ఆకు ఉంది కదండి. ఆకులు కొంచెం పసుపు కలిపి బాగా పేస్ట్ లాగా చేసి మనం కాళ్ళు వాపుల మీద, కీళ్ళ మీద అయితే పెడితే కీళ్ళ వాపులు, కాళ్ళ నొప్పులు బాగా తగ్గిపోతాయి. ఇంకా ఆర్థరైటిస్ కూడా బాగా కంట్రోల్ అవుతుంది. లివర్ ప్రాబ్లమ్స్ కూడా బాగా తగ్గుతాయి. జాండీస్ తగ్గడానికి కూడా బాగా దోహదపడుతుంది. కంటి సమస్య నివారణ కూడా బాగా దోహదపడుతుంది. ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదండి. మనందరూ ఈజీగా పెరుగుతుందండి. ఇది ఆకులు ఉన్నాయి కదా, ఈ ఆకులు ఉన్నాయి కదా, ఇలాగా ప్రతి ఆకు కూడా ఇలా ప్రతి గనుపులో కూడా కొత్త మొక్కలు వస్తాయి. ప్రతి గనుపులో నుంచి కొత్త మొక్కలు వస్తాయి. అంటే ఆకుల ద్వారానే కొత్త మొక్కలు వస్తాయి. లైఫ్ ఆఫ్ లీఫ్ అంటారు. అందుకే దాన్ని ఒక మొక్క ఉంటే చాలండి. అనేక రకాల మొక్కలు, వేల మొక్కలు మనం మళ్ళీ పెంచవచ్చు. ఈ మొక్క వల్ల గాయాలు తగ్గుతాయండి బాగా. మన గాయాలు అయినప్పుడు, దెబ్బలు తగిలినప్పుడు ఆకు బాగా ఆయిల్ రాసి వేడి చేసి కట్టుకడితే బాగా తొందరగా తగ్గిపోతాయి. ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంది. అందరూ కూడా టెర్రస్ గార్డెన్లో, ఇంకా మన రూప్ గార్డెన్లో, పొలాల్లో, ఇంకా మా ఇంటి ఆవరణలు ఇవన్నీ పెంచుకొని ఉపయోగించుకుంటే ఆరోగ్యం చాలా మంచిది కదండి. ఈ రణపాల మొక్క మిరాకిల్ ప్లాంట్ అండి. అది సర్వరోగ నివారణ. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ నివారణకు బాగా దోహదపడతాయి. బ్లడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి, ఇంకా బ్లడ్లో క్రియేటిన్ పర్సెంటేజ్ బాగా తగ్గిస్తాయి. క్రియేటిన్ లెవెల్ తగ్గించడానికి బాగా దోహదపడతాయి. లంగ్స్ ప్రాబ్లం బాగా తగ్గిస్తాయి. బాడీ పెయిన్స్ నివారణ కూడా బాగా దోహదపడతాయి. ఈ రణపాల ఆకుల్లో ఉండే యాంటీబయోటిక్ లక్షణాల వల్ల జలుబు, దగ్గు, ఆయాసం తగ్గడానికి బాగా దోహదపడుతుంది. ఈ ఆకులు మనం పప్పుతో కలిపి వండుకోవచ్చు అండి. కొద్ది పుల్లగా ఉంటుంది. రణపాల ఆకు పప్పు కలిపి వండుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. ఇంకా పచ్చడి కూడా తయారు చేసుకోవచ్చు అండి. కొత్తిమీర పచ్చడి చేసుకుంటాం కదండి, అలాగే ఈ పచ్చడి కూడా పుదీనా పచ్చడి చేసుకుంటాం కదా, పుదీనా కొత్తిమీరతో పచ్చడి చేసుకుంటాం కదా, అలాగే మనం రణపాల ఆకుతో కూడా పచ్చడి తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇంతకుముందు వీడియోలో పెట్టాను చూడండి. ఆయుర్వేద ఆకులు పచ్చడి తయారు చేశాను నేను. వీడియోలో ఉన్నాయి చూడండి.
ఇంకా కాళ్ళ తిమ్ములు తగ్గడానికి కూడా బాగా దోహదపడతాయి. ఇందులో ఉండే యాంటీ క్యాన్సర్ లక్షణాలు క్యాన్సర్ తగ్గుముఖం పడడానికి, తొందరగా క్యాన్సర్ తగ్గడానికి బాగా దోహదపడుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అల్సరు, డైజెషన్ ప్రాబ్లమ్ తగ్గడానికి కూడా బాగా దోహదపడుతుంది. చెవు నొప్పి తగ్గడానికి కూడా ఈ ఆకులు రసం పిండి 2 చుక్కలు చెవులో వేస్తే చెవులో ఉండే ఇన్ఫెక్షన్ తగ్గడానికి, చెవు నొప్పి తగ్గడానికి బాగా దోహదపడుతుంది. ముఖ్యంగా పక్షవాతాన్ని, పారాలిసిస్ తగ్గడానికి బాగా దోహదపడుతుంది. జాయింట్ పెయిన్ తగ్గడానికి, జాయింట్ తగ్గడానికి దివ్యౌషధం అండి. సర్వరోగ నివారణ అండి. చూడండి, ఇలాగ ఎన్ని రకాల జబ్బులు తగ్గించే ఆకు కదండి ఇది. మిరాకిల్ ప్లాంట్, ఆయుర్వేద ఆకులు. మనందరం కూడా రూఫ్ గార్డెన్లు ఇలాంటి ఆకులు పెంచుకొని రోజు 1-2 ఆకులు తింటుంటే ఇంకా కషాయ రూపంగా వాడుకోవచ్చు. తిని ఇంకా ఆకులు తినచ్చు, ఆ కూరలలో వాడుకోవచ్చు, ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు దాన్ని. ఆకుకూరలు పెంచుకుందాం, ఆరోగ్యంగా ఉందాం. ఆకుకూరలు తిందాం, ఆరోగ్యంగా ఉందాం. ముఖ్యంగా ఇలాంటి ఆయుర్వేద ఆకులు పెంచుకోండి మనం. ఆ రూఫ్ గార్డెన్లో ఆయుర్వేద ఆకులు చాలా ఉన్నాయండి. తిప్పతీగ ఉంది, రణపాల ఆకులు ఉన్నాయి, పొనగంటాకు, తమలపాకులు, అనేక రకాల ఆకులు ఉన్నాయండి. మా రూఫ్ గార్డెన్లో ఆయుర్వేద ఆకులన్నీ కూడా ఇంతమందికి వీడియోలో పెట్టాను చూడండి. కిడ్నీలో స్టోన్స్ ఎందుకు వస్తుందో తెలుసండి, చాలామంది తెలియదు కదా. కాల్షియము ప్లస్ ఆక్సిలేట్స్ వల్ల ఈ 2 కలిసి కిడ్నీలో స్టోన్స్ లాగా ఏర్పడతాయండి. ఈ స్టోన్స్ నివారణకు దివ్యౌషధం రణపాల ఆకుల కషాయం. మన రోజు 1/2 లీటర్ నీటిలో 4-5 ఆకులు కలిపి కషాయం తయారు చేసుకొని తేనె కలుపుకొని తాగితే, ఇలాగ ఒక 20 రోజుల కంటే 1 నెల రోజుల కంటే తాగితే కిడ్నీ స్టోన్స్ బాగా తగ్గిపోతాయి. దీన్ని బ్రయోఫిలం పెన్నాటం అంటారు. శాస్త్రీయనామం బ్రయోఫిలం పెన్నాటం. ఇది మిరాకిల్ ప్లాంట్ అండి. ఇది లీఫ్ ఆఫ్ లైఫ్ అని కూడా అంటారు. లీఫ్ ఆఫ్ లైఫ్ ఎందుకంటే ఈ మొక్కలు ఉన్నాయి కదండి, ఈ మొక్కలు ఆకులు ఉన్నాయి కదా, ఈ ఆకులు ప్రతి కనుపు నుంచి కూడా కొత్త మొక్కలు పుట్టుకొస్తాయి. మామూలుగా అయితే మొక్కలు పెంచడానికి మనం అంట్లు కడతాం, కొమ్మలు నాటుతాం, ఇంకా గింజలు సీడ్స్ ద్వారా కొత్త మొక్కలు వస్తాయి కదా. కానీ దీని మిరాకిల్ ప్లాంట్ అనేది, దీని ప్రత్యేకత ఏంటంటే ఈ ఆకుల ద్వారానే కొత్త మొక్కలు వస్తాయి. ఇలా ప్రతి కనుపు నుంచి కొత్త మొక్కలు వస్తాయి. అందుకే ఇది మిరాకిల్ ప్లాంట్. అతి సర్వత్రా వర్జ్యతే అన్నారు కదండి పెద్దలు. మెడిసిన్ లీవ్స్ మెడిసిన్ లాగే వాడాలండి. ఎక్కువ మోతాదులో వాడితే ప్రమాదం అండి. డాక్టర్ సలహా మేరకు ఆయుర్వేద లీవ్స్ వాడాలండి. వీడియో ఎంత నచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందుకే ధన్యవాదాలు అండి. ఈ మొక్క ఇలాగే నేను ఈ ఆకులతో మళ్ళీ కొత్త మొక్కలు నాటించి కొత్త మొక్కలు వస్తాయి కదా. ఆకులు అక్కడ చిన్న గుడిలో బట్టలు వేసి కొత్త మొక్కలు వస్తాయి కదండి. ఆ మొక్కలు చాలామంది ఫ్రెండ్స్ అందరికి ఇస్తుంటానండి. ఈజీగా వద్దిన వచ్చేస్తాను మొక్కలు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ.